మీరు చూస్తున్నారు తెలుగు మూవీ రివ్యూ ఛానల్. మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసుకుని నేను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా ఫర్దర్ వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ వస్తాయి. మనం రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. డెవిల్ మూవీ కళ్యాణ్ రామ్ గారి అయితే మూవీ అయితే చూశాను. బెనిఫిట్ షో 6 అయితే వేశారు. బెనిఫిట్ షో మూవీ చూశాను. మూవీ ట్రైలర్ ఎంత బాగుందో సినిమా కూడా అంతే బాగుంది. ఈ మూవీ మొత్తం ఒక సస్పెన్స్ థ్రిల్లింగ్ మూవీ. అంటే మన బ్రిటిష్ కాలం నాటి మూవీ అనమాట. అంటే ఒక సీక్రెట్ ఏజెంట్, మన నేతాజీ గారు సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు కదా, ఆయన గురించి ఆయన చుట్టూ జరిగే కథ ఇది. ఆయనకి సీక్రెట్ ఏజెంట్స్ ఉంటారు కదా. సో ఆయనకి ఇక్కడ ఏదైనా ప్లేస్కి రావాలన్నా అంటే ఒక భద్రత కానీ ఒక సెక్యూరిటీ కానీ ఒక సీక్రెట్ ఏజెంట్ ద్వారా మాత్రం ఆయనకి తెలుసుకుంటూ ఉంటాడు. సో మూవీ మెయిన్గా ఈ సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ మూవీ. ట్రైలర్లో మనకు చూస్తే మెయిన్గా సస్పెన్సే ఎక్కువ ఉంటుంది, థ్రిల్లింగ్గా అలా అనిపిస్తుంటుంది. సో మూవీలో కూడా సేమ్ మనకు అదే అనిపించింది. ట్రైలర్ అంత బాగుందో సో మూవీ కూడా అంతే బాగుంది. హీరో గారి క్యారెక్టరైజేషన్ మాత్రం చాలా బాగుంది. మెయిన్గా ఇతను బ్రిటిష్కి ఒక సీక్రెట్ ఏజెంట్గా ఉంటాడు. సో ఆ సీక్రెట్ ఏజెంట్ అసలు ఏంటి, ఆయన క్యారెక్టర్ ఏంటి, అసలు సుభాష్ చంద్ర బోస్ గారికి ఈయనకి అసలు లింక్ ఏంటి అనేది ఈ మూవీలో అయితే చెప్పడం జరిగింది. సో నేనైతే స్టోరీ రివీల్ చేయదలుచుకోలేదు. సో మీరు మూవీ చూస్తే మీకు అర్థమైపోతుంది. కానీ చాలా థ్రిల్లింగ్ మూమెంట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ మేము చూసుకుంటే చాలా సస్పెన్స్ ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది అని నెక్స్ట్ అనేది చాలా సస్పెన్స్గా వెళ్తూ ఉంటుంది ఫస్ట్ హాఫ్ మొత్తం. అండ్ సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేస్తే సెకండ్ హాఫ్ కూడా అద్భుతంగా ఉంటుంది. మెయిన్గా మీకు అసలు సస్పెన్స్ అనేది ఒక రివీల్ చేయడానికి కూడా వాళ్ళు గ్యాప్ తీసుకున్నా కానీ మనకి చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తూ ఉంటుంది. ట్విస్ట్లు ఉంటాయి సెకండ్ హాఫ్లో. మీకు ఫస్ట్ హాఫ్లో ట్విస్ట్ అలాంటివి ఉంటుంది కానీ సస్పెన్స్ మాత్రమే ఉంటుంది ఫస్ట్ హాఫ్ మాత్రం. అండ్ సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేసి సస్పెన్స్తో పాటు ట్విస్ట్లు కూడా అసలు చాలా బాగుంటాయి. మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఆ ట్విస్ట్లు కూడా చాలా కొత్తగా చూపించండి. అంటే మెయిన్ ఈ సస్పెన్స్ థ్రిల్లింగ్ అంటే మనం ఆల్రెడీ చూసిన మూవీ చాలా ఉన్నా కానీ ఈ సస్పెన్స్ థ్రిల్లింగ్ అనేది కొంచెం కొత్తగా అనిపించింది. అంటే సుభాష్ చంద్రబోస్ గారు కానీ దేశం గురించి కానీ ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లింగ్ కొంచెం మనకి కొత్తగా అనిపిస్తుంది అనమాట ఈ మూవీ అయితే మాత్రం. సో సెకండ్ హాఫ్ విషయంలో మనకి చాలా ట్విస్ట్లు ఉంటాయి. ట్విస్ట్లు అసలు మనకి అద్భుతంగా ఉంటాయి. అంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేం ట్విస్ట్లు కూడా. సో అంత అద్భుతంగా అయితే ఉంటుంది. అండ్ మూవీ మాత్రం ఓవరాల్గా చాలా బాగుందని చెప్పుకోవాలి. డెవిల్ మూవీ అంటే ఆ డెవిల్కి ఆ క్యారెక్టర్కి ఏంది సంబంధం అంటే సంబంధం ఉంది. అంటే మీరు మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ డెవిల్ అనేది ఒక నేము, ఆ నేమ్తో ఒక సంబంధం అయితే ఉంటుంది. సో మీరు మూవీ చూస్తే మీకు అర్థమైతే ఏదో పెట్టారు కదా, ఏదో పేరు పెట్టారు డెవిల్ అని, అట్లేం లేదు. హీరో క్యారెక్టరైజేషన్ మీద డెవిల్ అని పెట్టారంటే అదేం లేదు. ఆ పేరుతో ఒక సంబంధం ఉంటుంది. సో మీకు మూవీ చూస్తే మీకైతే అర్థమవుతుంది మూవీ మాత్రం. అండ్ క్యారెక్టర్ విషయానికి వస్తే కళ్యాణ్ రామ్ గారు నటన మాత్రం ఆయన గురించి చెప్పనక్కర్లేదు. వాళ్ళ ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ అంటేనే నటనకి మాత్రం ఎక్సలెంట్. సో ఆయన యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేశారు. అండ్ ఒక ఫైట్ దగ్గర మీ ట్రైలర్ చూసుంటారు, ఒక డైలాగ్ చెప్తారు, ఒక లయన్ అని, అసలు మీరు థియేటర్లో చూస్తే మాత్రం గూస్ బంప్స్ అనమాట. అంత బాగుంటుంది ఆ ఫైట్. మెయిన్ ఆయన క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఆయన యాక్టింగ్ కూడా అంత బాగుంది. అండ్ హీరోయిన్ గారి పాత్ర కూడా చాలా పవర్ఫుల్. ఇద్దరు ఉంటారు, అంటే పేర్లు అంత గుర్తు రావట్లేదు ఇంకొక ఆమెది. ఇద్దరు ఉంటారు కానీ ఇద్దరు క్యారెక్టర్లు పవర్ఫుల్. హీరోయిన్ గారి పాత్ర కూడా చాలా ముఖ్యమైనది. అండ్ ఆమె గురించి కూడా చాలా ఉంటుంది. మెయిన్గా వీళ్ళంతా ఏజెంట్స్గా ఎలా మారారు ఏంటి అనేది ఈ మూవీలో చూపించడం అయితే జరిగింది. సో క్యారెక్టర్లు కూడా అంత బాగుంటాయి. అండ్ యాక్టింగ్ పరంగా మాత్రం అంత చాలా బాగా చేశారని చెప్పుకోవాలి. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే మ్యూజిక్ నాకు డల్ అనిపించింది, అంత ఏం అనిపించలే. అండ్ 1-2 సాంగ్స్ పెట్టారు కానీ ఆ సాంగ్స్ కూడా మధ్యలో ఫ్లోని డిస్టర్బ్ చేసినట్టు నాకైతే అనిపించింది. ఫస్ట్ హాఫ్లో ఒక సాంగ్ వస్తుంది, క్లబ్ సాంగ్ ఒకటి, నాకు ఫ్లోని ఎందుకో డిస్టర్బ్ చేసినట్టు అనిపించింది. నాకు అంత నచ్చలేదు. మ్యూజిక్ మాత్రం అంతేం బాగాలేదు. అండ్ బీజిఎం పర్లేదు, బీజిఎం మాత్రం బాగానే ఉంది. బట్ సాంగ్స్ అవి మాత్రం అసలు అంతేమి నాకైతే అనిపించలేదు. అండ్ ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు, అంటే హ్యాపీగా చూడొచ్చు, ఎలాంటి వల్గారిటీ ఉండదు. మెయిన్ ఈ దేశం కోసం ఈ మూవీ మాత్రం సస్పెన్స్ కూడా అదే, ఇండియా గురించి, నేతాజీ గారి గురించి ఈ మూవీ మాత్రం. కానీ నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే ఫస్ట్ టైటిల్ వేసేటప్పుడు సుభాష్ చంద్రబోస్ గారి పాత్ర మినహా మిగతా పాత్రలన్నీ కల్పితాలు అని రాశారు. కానీ సుభాష్ చంద్రబోస్ గారి మరి ఆ పాత్ర మరి ఏంటో మినహా అని చెప్పారు. మరి ఎందుకో నాకైతే అర్థం కాలేదు. సో ఇది ఈ మూవీ ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు, ఎలాంటి ఇబ్బంది వల్గారిటీ అయితే ఏముండదు. సో ఇది అండి ఈ మూవీ రివ్యూ. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా ఫర్దర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ.